మీడియా మిత్రులకు అలాగే నవాపేట్ మండల చేవల్ల నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈ మధ్య మన గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మొన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి ఏ పార్టీ మారిన వాళ్ళు ఎవరు అని చెప్పి మా బీజేపీ మాజీ శాసనసభ్యులైన రత్నమన్న గారిని దూషించినట్టు మాకు సమాచారం అందింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు నవాపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ని పెట్టడం జరుగుతుంది. తనన్న ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, అన్ని పార్టీలు మారిండ్రు, అందరూ మారిండ్రు, నేను మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నాను, ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంఐఎం పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే మారలేదు, అన్ని పార్టీలు తిరిగిరని చెప్తున్నాం. ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, గౌరవ ఎమ్మెల్యే యాదయ్య గారు, మీరు ఏ పార్టీలో ఉన్నారో మీ మండల పార్టీ అధ్యక్షులు చెప్పాలి. అటు కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో లేరంటున్నారు, ఇటు బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ మా పార్టీలో లేరు అంటున్నారు. అధికారికంగా మీరు ఏ పార్టీలో ఉన్నారో మీరు చెప్పడం కాదు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని గ్రూప్లలో చూపిస్తాము, వాట్సాప్ చాట్లలో. మీ మండల పార్టీ ఏదైతే మండల పార్టీలు ఉన్నారో వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు గ్రూప్లలో. ఉంటే గనక యూరియా సమస్య పైన వీటన్నిటిపైన అధిష్టానం దగ్గరకు పోయి మన హెడ్ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెడదాం రండి అని పిలుస్తున్నారు. ఆ సవాళ్ళు మీరు స్వీకరిస్తారా? లేదంటే మీరు ఇంతకుముందు పార్టీలో జాయిన్ అయినాక ఇగో మీరు వేరే వాళ్ళని, మీ కార్యకర్తల, మీ అనుచరుల వాళ్ళని కూడా కండువలు కప్పి మీరు ఆహ్వానించిన ఫోటోలు ఇవి, తర్వాత ఇగో మీరు కండువా కప్పుకున్న ఫోటోలు ఇవి, ఇవన్నిటినీ కాదని చెప్పి ఇగో మండల గ్రూప్ లో, అసెంబ్లీ గ్రూప్ లో జరుగుతున్న చర్చ ఇది మీ మీదనే. మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఆ మండల అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు కాదంటారు, ఈ పార్టీ అధ్యక్షుడు కాదంటారు. మీరు ఎక్కడున్నారో మీరే సతమతం అయ్యి మందిని అనే స్థాయి మీది కాదు. మీరు అభివృద్ధి కార్యక్రమాల కోసం వేరే పార్టీతో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు. సరే, ఏం అభివృద్ధి చేశారు? మీరు 2 టర్మ్లు ఎమ్మెల్యే గెలిచినా కానీ ఎన్నో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పితే మీ సొంత ఊరికి బాగు చేసుకోలేకపోయారు. దాని మీద వంతెన ఎప్పుడు కట్టారు? తర్వాత మీ సొంత మండలంలోని మండల రోడ్ల దుస్థితి, మీరు మొహం ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నారో మాకు అర్థమైతలేదు. ఎదుటి వాళ్ళని దూషించే ముందు 1 వేలు మనం చూపిస్తే 4 వేలు మనకు చూపిస్తే ఆయన మర్చిపోతున్నారా మీరు? ఏ విధంగా మీరు రత్నమన్న అంటున్నారు? ఈరోజు మేము ఏదైతే రత్నమన్న మీద వ్యాఖ్యలు చేశారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ నవాపేట్ మండల శాఖ తరఫున దీనికి మీరు క్షమాపణ చెప్తారా, లేదంటే మీ మాటలను వెనక్కి తీసుకుంటారా? మీ వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోండి. ముందు ఇంట గెలవనోడు రచ్చ గెలవలేడు అన్నట్టుగా మీరు ఏ పార్టీలో ఉన్నారో మీ కార్యకర్తలు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మీకే క్లారిటీ లేదు. మీరు మందిని ఎవరిని అంటారు? ఇది మంచి పద్ధతి కాదు, ఇది సరైన రాజకీయం కాదు. ఈ దిగజారు రాజకీయాలు మీరు చేయొద్దని విన్నవిస్తూ, మీరు రత్నమన్న గారి పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లేకపోతే మొన్నటికి మొన్న మీ ఊరికి మంత్రి సీతక్క గారు వచ్చినారు. మీ పరిస్థితి ఏంటంటే, ఆ రోజు మీ సీతక్క గారు కాన్వాయిని అడ్డుకున్నాము, మీ లొల్లేంది లేదు. నవపేట మండల ఏర్పాటు మీరు దత్తత తీసుకున్నారు. ఇప్పటికి మీ గ్రామంలో మీరు ఎన్ని నిధులు రిలీజ్ చేసుకున్నారు? నవపేట మండల ఏర్పాటుకి ఇచ్చిన నిధులు ఎంత? లెక్కలు తీద్దాం. అట్లనన్నా మీరు అభివృద్ధి కోసం చేశారు కదా, ఎంత అభివృద్ధి చేశారు మీరు? వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రజల దృష్టిలో మీరు ఒక అసమర్థ నాయకునిగా ముద్రపడిపోయింది. మీ రాజకీయ జీవితం ఇక్కడికే సమాప్తి అయిపోయింది. మీ కుటుంబంలో బాధ్యతలు, మీ కుటుంబ ఆస్తుల కోసం మాత్రమే మీరు ఏ కొమ్మ గట్టికుంటే ఆ కొమ్మ మీకు ఎక్కుతున్నారు. కాకపోతే ఇతర ప్రజలకు మీరేం చేసింది లేదు. అది మీ వల్ల కాదు. ఇక్కడికి మీ రాజకీయ జీవితం సమాప్తము. నెక్స్ట్ మీకు రాజకీయం ఉండదని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు స్టేట్ ఐటీ సెల్ కో-కన్వీనర్, మాజీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు